హలో! నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇది సంగతికి స్వాగతం. పత్రికల బాధ్యత బాధలో ఉన్నవారిని ఓదార్చడం కాదు, సౌకర్యంగా ఉన్నవారిని అసౌకర్యానికి గురి చేయడం అనేది ఒక జర్నలిజం స్ఫూర్తి. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఉద్యమం మొదలైనప్పుడు అది సరైందా? కాదా? అనేది తర్వాత చర్చ. కానీ ఆ ఉద్యమం ఎందుకు వచ్చింది? దాని వెనక ఉన్న అసంతృప్తికి కారణం ఏంటి? దాన్ని వినాల్సిన మీడియా ఎందుకు పట్టించుకోలేదు అనేది సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చూసిన తర్వాత అందరికీ మెదడులో మొదలైన మొట్టమొదటి ప్రశ్న. ఈ ఉద్యమం మొదలైన తర్వాత జూలై 20 వరకు ఈ ఉద్యమాన్ని తెలుగు పత్రికలు అసలు పట్టించుకోలేదంటే అతిశయోక్తి కాదు. అట్లాంటి పరిస్థితుల్లో అసలు గొంతు లేని వారి గొంతుగా నిలబడాల్సిన మీడియా ఈవేళ ఎందుకు ఇలా వ్యవహరించింది అనే దాన్ని చర్చించడం కోసం స్టూడియోలో నాతో పాటు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వారిలో రాఘవ్ శర్మ గారు సీనియర్ జర్నలిస్టు, అలానే రాజకీయ విశ్లేషకులు తిరుపతి నుంచి హాజరవుతున్నారు. వారికి స్వాగతం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సుదీర్ఘకాలం అనేక పత్రికల్లోనూ అనేక ఛానళ్లలోనూ పనిచేసిన సీనియర్ జర్నలిస్టు జి ఆంజనేయులు గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం. ఆ తర్వాత జిపి వెంకటేశ్వర గారు ది ఫెడరల్ స్పెషల్ కరస్పాండెంట్ అట్ విజయవాడ, వారికి స్వాగతం. రాఘవ్ శర్మ గారు, నేను మీతో దీన్ని స్టార్ట్ చేస్తాను. ఒక కుటుంబానికి మీడియా కవరేజ్ రాకపోతే అది ప్రజల దృష్టికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతుందా అనే ప్రశ్న ఈ ఉద్యమం ద్వారా ఎదురైంది. మీరేమంటారు? అది ఒక మేరకు కరెక్టేనండి. కానీ దాని ప్రత్యామ్నాయాలు కూడా ప్రజలు వెతుక్కుంటారు. మీడియా ఫోకస్ చేయాలి సమస్యల్ని. సమస్య చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళ ఉనికిని వాళ్ళు కోల్పోతారు. అందుకనే సోషల్ మీడియా దానికి ప్రత్యామ్నాయంగా కనిపించింది ప్రజలకి. అందుకని దాన్ని ఆశ్రయించారు. దీన్ని వెనక్కి నెట్టారు కూడా. ప్రధాన మీడియాను కూడా వెనక్కి నెట్టి సోషల్ మీడియా ముందుకు వచ్చింది. ఎవరు అందుకోగలిగితే వాళ్ళదే ముందు అన్నట్టుగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా బాగా చూపించాయి, బాగా వచ్చాయి, ఉనికిలోకి బాగా వచ్చినాయి. వాటి ఉనికి బాగా బయటకు వచ్చింది ఈ ఉద్యమం సందర్భంగా. ఓకే, ఆంజనేయ గారు, ఈ సీజేపీ ఉద్యమానికి సంబంధించి తెలుగు మీడియా, ప్రత్యేకించి తెలుగు మీడియా వహించిన పాత్ర మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే తెలుగు మీడియా పట్టించుకోవడం అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం ఎందుకనో తెలుగు రాష్ట్రాల మీద ప్రారంభం నుంచి మొన్న దాకా కూడా పెద్దగా లేకపోవడం ఒక కారణం. అది ప్రధానమైనటువంటి కారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పట్టించుకోకపోవడం ఏమి ఉండదు, కానీ బట్ దాని ఇంపాక్ట్ ఉన్నది. అలాగే రాఘవ్ శర్మ గారు చెప్పినట్లు ఇవాళ వ్యాపారము, లాభము ఇవి ప్రధానమైనటువంటి అంశాలు అయినప్పుడు న్యాచురల్ గా దాని ఇంపాక్ట్ కూడా కనిపిస్తా ఉన్నది. ఆ తర్వాత కూడా దాని ప్రభావం కాక్రోచ్ జనతా పార్టీ యాక్టివిటీస్ కొంచెం కొద్దో గొప్ప మొదలైన, లేకుంటే అంత పెద్ద ఉద్యమం ఢిల్లీలో జరిగి దాని తర్వాత కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఇంత పరిణామం జరిగిన తర్వాతనైనా మరి తెలుగు పత్రికల్లో ఆ వైఖరి ఎందుకనో లేదు. ఇది చూస్తా ఉంటే రాజకీయ ప్రేరితమైనటువంటి వ్యవహారంగానే కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదు. సమాచారం అందించడం మన బాధ్యత అనే దాన్ని కొంచెం పక్కన పెట్టినట్టుగా అనిపిస్తా ఉంది నాకైతే. ఓకే, జిపి వెంకటేశ్వర గారు, అంటే ప్రజల గొంతును వినిపించడం జర్నలిజం బాధ్యత అని మనందరికీ తెలిసింది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు మనకు నేర్పిన జర్నలిజంలో 5W+1H ఉండింది. మరి ఈవేళ ఆ ప్రమాణాలు ఎక్కడ ఉన్నాయంటారు? పత్రికల్లో ఈరోజు ప్రమాణాలు అనేవి పెద్దగా లేవు సార్. ప్రమాణాలు కనిపించడం లేదు ఎక్కడ కూడాను. ప్రమాణాల కంటే కూడాను వాళ్ళు అనుకున్నది ఎక్స్పోజ్ చేయడానికి మాత్రము అంతవరకు చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఏది చెయ్యాలనుకుంటున్నారో అది మాత్రమే చేస్తున్నారు. సోషల్ మీడియా అనేది వాళ్ళకు ఒక చీమ అంటే ఇప్పుడున్న
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు పత్రికలు లేదా బయట ఉన్నాయి కానీ తెలుగు పత్రికలన్నింటికి అసలు తెలుగు జర్నలిజానికే ఈ సోషల్ మీడియా అనేది చిన్న చీమలా కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం సోషల్ మీడియా ద్వారా జరిగింది. ఉద్యమ పిలుపు సోషల్ మీడియా ద్వారా జరిగింది. ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న తరుణంలో కూడా సోషల్ మీడియానే ముందుంది. ఈ ఏది 25వ తేదీన ఇచ్చిన పిలుపు అంటే వారం రోజుల ముందే 20వ తేదీనే వాళ్ళు వారం రోజుల ముందే 25వ తేదీకి పిలుపునిస్తే వీళ్ళు ఒక్క లైన్ కూడా దాన్ని పెద్దగా రాయలేదు, పట్టించుకోలేదు అని అంటే ఈ ఉద్యమము అసలు ఉద్యమమే కాదు. దీన్ని మనం పట్టించుకోవడం అనవసరము. దీన్ని ఏదన్నా మనం కొంచెం పెద్ద చేసి చూపిస్తే ఇక్కడ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమిలో మనము చెడ్డవాళ్ళమైపోతాము. కాబట్టి మనకు చెడ్డ పేరు రాకూడదు, మంచి పేరు ఉండాలి. ప్రధానమంత్రి దృష్టిలో మనము చాలా గొప్ప వాళ్ళం అనిపించుకోవాలనే ఆలోచనతోటే ఈ విధంగా చేశారు. అయితే మనం ఒక్కటి గమనించవచ్చు. ఇప్పుడు 25వ తేదీన ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే ప్రభుత్వమే అక్కడ కమ్యూనికేషన్ ను కట్ చేసింది, వెంటనే బయటికి రాకుండా చేసింది. అది ఒక భాగం అయితే, ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా అక్కడి నుంచి అక్కడే సెల్ ఫోన్లలో తీసి యూట్యూబ్ లో పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది లేటుగా బయటకు వచ్చింది. కానీ ప్రధాన మీడియా టెలివిజన్లలో చూపించడానికి ప్రయత్నం చేసినా అది వెంటనే సాధ్యం కాలేదు. కానీ మరుసటి రోజు అంటే నేను గమనించినంత వరకు 1-2 తెలుగు దినపత్రికలు, ఉదాహరణకు ఈనాడు పత్రికలో అసలు అంతకు ముందు లైన్ కూడా రాయలేదు, అసలు పట్టించుకోలేదు. అట్లాంటిది 26వ తేదీ పత్రికలో 2 పేజీలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావము, ఉద్యమము, స్వభావము, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, అక్కడ జరిగిన లాఠీ చార్జీ లేదో ప్రభుత్వ తీరు, అక్కడ ఆ రోజు 25వ తేదీ సాయంత్రం పూట జరిగినటువంటి చర్చల తీరు, ఇదంతా కూడాను రాసుకొచ్చారు. అంతకుముందు అసలు రాయలేదు, పట్టించుకోలేదు. కానీ ఆ రోజు మాత్రము రాశారు. అంటే 26వ తేదీ పత్రికలో ఇదంతా కనిపించింది అని నేను అనుకున్నా. అంటే వీళ్ళకు ఇప్పుడు అది ఉద్యమంగా కనిపించింది, ఇంతకు ముందు కనిపించలేదు. అంటే సోషల్ మీడియాను దేన్ని ఉద్యమంగా తీసుకోవడం లేదు. కానీ ఈ జెన్జీ ఏదైతే ఉందో స్వతంత్రంగా వాళ్ళు వార్తలు రాయగలరు, వ్యాసాలు రాయగలరు, వాళ్ళంతకు వాళ్ళు ఫేస్బుక్ల్లో, ట్విట్టర్లలో పోస్ట్ చేయగలరు. ఇది సమాజాన్ని ఖచ్చితంగా కదిలిస్తుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంది. అందుకనే ఈ విధంగా ముందుకు పోగలిగారు, వాళ్ళు సక్సెస్ కాగలిగారు. కానీ పత్రికలు మాత్రము ఇప్పటికీ అల్లా పాత మూసలోనే ఉన్నాయి. అక్కడెక్కడో ఏదో ఉంటే దాన్ని అంటిపెట్టుకొని మీరు అన్నారు చూడండి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏ విధంగా మనము వాటన్నింటి బదులు ఇప్పుడు ఇక్కడ ఏమిటి అనే విధానాన్ని తీసుకుంటే తప్ప మనము క్షణంలో ముందుకు పోలేము అనేది ఇప్పుడు ఈ పత్రికలకు వీళ్ళందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయినా కొన్ని పార్టీలకు, కొన్ని వర్గాలకు అంటుకుపోయినటువంటి మీడియా అంత తొందరగా ప్రజా జీవితంలోకి అన్ని వర్గాలను కలుపుకొని రావడము కష్టమే అనిపిస్తుంది. రైట్. రాఘవ శర్మ గారు, ఒకప్పుడు అంటే మనకు తెలిసిన జర్నలిజంలో న్యూస్ రూమ్ లో నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కొంతవరకు, మనం వచ్చేటప్పుడు కూడా కొంత ఉండింది. ఇప్పుడు అసలు సంపాదకులు పోయారు, యాజమాన్యాలు తీసుకుంటున్నాయా లేదా రాజకీయ ప్రభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నాయా అనే దాకా వచ్చేసింది ఈ చర్చ కూడా. ఇప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించిన దానిలో యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయా, రాజకీయ ప్రభావం ఉందనుకుంటున్నారు? పత్రికల్లో ఎట్లా ఒకప్పుడు కాస్త కూస్తో జర్నలిస్ట్కి స్వాతంత్రం ఉండేదండి, స్వేచ్ఛగా రాయగలిగేవాడు. ఏదైనా సమస్య చూసినట్టయితే రిపోర్టర్ స్పందించి రాయగలిగేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఎట తయారైందంటే యాజమాన్యం బుర్రలో దూరి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా రాస్తేనే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే ఉండవు, మనుగడ సాగుతుంది. ఉన్నా కూడా డెస్క్ లో కట్ చేసేస్తారు మొత్తం వార్తల్ని. ఒక అస్వతంత్రత ఏర్పడింది పత్రికల్లో. ఛానళ్ళు ఇంతకు భిన్నమేం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నాయి. వీళ్ళ ప్రయోజనాలు, వీళ్ళ వ్యాపార ప్రయోజనాలు అన్నీ కూడా అధికార పార్టీ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి అధికార పార్టీ ఆలోచనలకు భిన్నంగా ఏదొచ్చినా కూడా ఇవి ప్రసారం చేసే పరిస్థితిలో లేవు, మారుతూ ఉన్నాయి. ఇవి ఒక్కసారిగా మారినవి కాదండి. 2002 నుంచి కూడా క్రమంగా మారుతూ వచ్చి ఈరోజు ఈ స్థితికి వచ్చాయి.
నిజాలని సత్యాన్ని చూపించలేని పరిస్థితికి తీసుకొచ్చాయి పత్రికలు ఛానళ్ళు అండి. ఓకే. ఆంజనేయులు గారు, ఇప్పుడున్న అంటే మీడియా మీరు స్పష్టంగా చూసింటారు. అక్కడ ప్రదర్శనలు ఢిల్లీలో, అలానే ఎవరైతే తమకు మద్దతుగా వచ్చారో ఆ ఛానల్ లాగాని లేదా ఆ వార్తాపత్రికల పోస్టర్లు పెట్టి ఆ రిపోర్టర్ల బొమ్మలు కూడా పెట్టి వాళ్ళు అక్కడ ఉద్యమం చేసిన తీరు మనకు కనపడింది. ఆ సందర్భంలో ఎదురైన ఒక ప్రశ్న, మీరు ఏదైతే అంటే ఇప్పుడు బ్రాండ్ చేసినట్టుగా ఏదో మీడియా, గోడి మీడియా, మీడియా మోడీ మీడియా ఇట్లాంటి రకరకాల పదాలు కూడా వచ్చినాయి. ఈ సందర్భంలో మీరు లేకపోయినా కూడా మేము ఉద్యమం చేయగలము అని వాళ్ళు పిలిపించినట్టు అనిపించింది నాకు. మీరేమంటారు? అంటే మీడియా ఒక సాధనం. మీడియా ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుంది. ఆ మీడియాలో భాగమే రకరకాలవి. ఇప్పుడు పత్రికలు ఒకటే కాదు, పత్రికలు, ఛానళ్ళు, నాటకాలు, కథలు, ఇప్పుడు అంటే అనేక రూపాలు ఉంటాయి. సమాచారం ప్రసారం కావడానికి, ప్రచారం చేయడానికి ఉండేటువంటి రూపాలు. అందులో పత్రికలు కూడా ఒకటి. అయితే వచ్చిన సమస్య ఏమిటంటే పత్రికలు పట్టించుకోకపోతే ప్రజలు వదిలేయరు, వేరే మార్గాల్ని ఖచ్చితంగా అన్వేషిస్తారు. అయితే ఈసారి ఢిల్లీలో ఇది కొంత వైల్డ్ గా కనిపించింది. కారణం ఏమిటంటే ఒక్క పత్రిక, ఒక ఛానల్ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం ఒకటి. మరో పక్కన కొంత నెగిటివ్ ప్రాపగండా కూడా కొంత జరిగింది. వీళ్ళు ఏమీ చేయట్లేదు, దీని వెనక ఇంకేదో శక్తులు ఉండి అంటే విదేశీ శక్తులు ఉన్నాయి అనే ప్రచారము, ఇలాంటివి కూడా జరిగినాయి. వాటి ఇంపాక్ట్ అలాంటివి చేయడంలో కూడా ఈ కొన్ని మీడియా ఛానళ్ళు, పత్రికలు ఇలాంటి ప్రచారం చేసినాయి అనే భావన కూడా యూత్ లో ఉండడం మూలంగా దాని రియాక్షన్ అక్కడ ఫీల్డ్ లో పనిచేసినటువంటి రిపోర్టర్లు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒకళ్ళిద్దరు రిపోర్టర్ల మీద దాడులు జరిగినాయి. వాళ్ళని అక్కడి నుంచి పారిపోయేందుకు అంటే పరిగెత్తించి వెళ్ళిపోయేలా చేసినటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఒకళ్ళిద్దరు రిపోర్టర్ల మీద అయితే వాళ్ళ బట్టలు చించేసి, కళ్ళజోడు లాగేసి, కెమెరాలు లాక్కొని చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంటే ఇది మీడియా వైఖరి సరిగా లేదు అనే దాన్ని చూపించడానికి వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగక్కిన తీరుగా నేనైతే చూస్తున్నాను. అలాగని మొత్తం మీడియా ఉన్నదా అంటే లేదు, కానీ తక్కువ అయినా సరే దాని ఇంపాక్ట్ కొంత జరుగుతున్న సంఘటనలు చూపించారు, కానీ అది నెగ్లిజిబుల్ నంబర్ కావడం మూలంగా దాని ఇంపాక్ట్ పెద్దగా కనిపించలే. వీళ్ళు చేసింది మాత్రం పట్టొచ్చినట్టు కనిపించింది. అలాగే దాంతోపాటు ఇంకోటి గమనించారో లేదో, సోషల్ మీడియా అనుకూలమైనటువంటి ప్రచారం ఎంత చేసిందో నెగిటివ్ ప్రచారం కూడా దానికి 4 రెట్లు జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, ఇప్పుడు మరో రూపంలో జరుగుతూ ఉంది. దీని వెనక ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయి, విదేశీ శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజీనామా వెనక అసలు రాజీనామా లీకులు జరగంది ఏమిటి అంటే పొలిటికల్లీ మోటివేటెడ్ గా ఉండేటువంటి అంశాలన్నిటినీ ఈవేళ సోషల్ మీడియా ద్వారా మరో పక్కన ప్రచారం చేస్తాం. అంటే సోషల్ మీడియాని తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడం అనేది ఇవాళ ఒక నిత్యకృత్యంగా రాజకీయ పార్టీలకు మారిపోయింది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే రేపు పొద్దున జర్నలిస్టు నిజం రాసినా నమ్మని ఒక పరిస్థితి ఒకటి క్రియేట్ అయిపోయింది. ఒకటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో మీడియా ఉండడం ఒకటైతే, రెండోది ఒకవేళ జర్నలిస్టు కష్టపడి నిజం రాసే ప్రయత్నం చేసి ఎక్కడో ఒక దగ్గర వచ్చినా కూడా ఈ వీటి మరుగున పడిపోయి నిజం తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇది చూస్తా ఉంటే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. అంటే ఫస్ట్ ప్రెస్ కమిషన్ వేసినప్పుడు అసలు మన పరిస్థితి అంటే మీడియా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఎవరైనా సరే ఆ రెఫరెన్స్ చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడున్న దానికంటే అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఫస్ట్ ప్రెస్ కమిషన్ అప్పుడు ఉన్నది. దాన్ని ఒక ఆర్డర్ లో పెట్టడానికి ఫస్ట్ ప్రెస్ కమిషన్ వేశారు. సెకండ్ ప్రెస్ కమిషన్ అంటే అసలు విదేశీ శక్తులు భారతదేశంలోకి రాకుండా మీడియా మొత్తం భారతీయుల చేతుల్లోనే నడవాలా అనే లైన్స్ లో, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛని వినియోగించుకునేందుకు వీలైన పరిస్థితుల్లో ఉండాలని సెకండ్ ప్రెస్ కమిషన్ వేశారు. కానీ థర్డ్ ప్రెస్ కమిషన్ రాలేదు. కానీ సెకండ్ ప్రెస్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు జరిగింది ఏమిటి అంటే, ఇవాళ కార్పొరేట్ల ఇష్టారాజ్యంగా రావడానికి, విదేశీ పెట్టుబడులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి ఇవాళ మీడియా ఏమి చెప్తాంది, ఏం జరుగుతుంది, దీనికి కారణం ఏంటి అని అంటే, ఇవి రాజకీయ శక్తులు
ప్లస్ కార్పొరేట్ శక్తులు ఈ రెండు కలిసి నడిపించే దాని అడుగుజాడల్లో ఇవాళ మీడియా నడుస్తున్నది తప్ప మరొకటి ఉందని నేను అనుకోవడం లేదు. ఓకే. జీపీ గారు, జన్జీ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత, ఇప్పుడు అన్ని పేపర్లు, అన్ని రాజకీయ పార్టీలు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు కూడా ఆ ఉద్యమాన్ని తమ ఖాతాల్లో వేసుకోవడం కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఇటీవల కాలంలో వస్తున్న వార్తలు కనిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు మీరు ఒక ఆ ప్రాంతంలో ఉన్న జర్నలిస్ట్ గా? అది కొంతవరకు నిజమే సార్. ఎందుకంటే ఎవరైనా కూడాను సరే, ఇప్పుడు జన్జీ ఈ ఉద్యమం అంతా కాక్రోచ్ పార్టీకి కొంత అనుకూలంగా ఉంది అనేది వాస్తవం. ఇప్పుడున్న పార్టీలను పెద్దగా ఎవరు నమ్మడం లేదు. ఆ పార్టీలకు అనుకూలంగా కూడా యువతలో ఎక్కువ మంది పోవడం లేదు. ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, మధ్యస్థంగా ఉన్నవాళ్ళు, జన్జీ ఏజీ వాళ్ళు అంతా కూడాను ఒక విధంగా కాక్రోచ్ పార్టీకి ఆకర్షితులు అవుతున్నారు. మొన్న ఈ మధ్యనే, అంటే ఈ రోజు డిస్కస్ చేసినప్పుడు కూడా వచ్చిన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉయ్యూరు ఈ ప్రాంతం, కొన్ని ప్రాంతాల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఢిల్లీ ఉద్యమానికి వెళ్ళారు. అసలు ఎవరు వెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అని అనుకోవడం కూడా తప్పు. వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఆ ఉద్యమంలో పాల్గొన్నారు, తిరిగి మరలా వచ్చారు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు ఈ వెళ్ళినోళ్ళు ఎవరు, ఎందుకు వెళ్ళారు, ఏంటి, వాళ్ళ ఎన్నుకున్నది ఏంటి, నిజంగా వాళ్ళు ఇక్కడి వాళ్ళేనా లేదా బయట నుంచి వచ్చి ఏమన్నా ఇక్కడ ఉంటూ ఇట్లా చేస్తున్నారా అని ఇట్లాంటి ఆలోచనలతోటి ఇప్పుడు అంటే ఎంక్వైరీలు, లోపల ఎంక్వైరీలు కూడా జరుగుతున్నట్టు మన దృష్టికి వచ్చింది. నిజంగా ఉన్నారు, వాళ్ళ ఉద్యమాన్ని క్యాచ్ చేసుకుందాము, మన వైపున తిప్పుకుందాము, ఎవరైతే జన్జీ అనే వాళ్ళు కాక్రోచ్ పార్టీ వైపు వెళ్తున్నారో అట్లాంటి వాళ్ళని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీనే ఉంది, ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ ను రాజీనామా చేయాలి, మీరు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు, డిఎస్సి పరీక్షను సెంట్రలైజ్ చేసి నిర్వహించి అవకతవకలకు పాల్పడ్డారు, ఎవరైతే పరీక్ష పేపర్ దిద్దారో వాళ్ళ చేతని వాళ్లే పరీక్షలు రాసి పాస్ అయితే వాళ్ళకు ఉద్యోగము ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారా కాగితాన్ని కూడా బయటపడుతుందని వ్యవహారం అంతా అనే యాంగిల్లో ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది, ఆయన రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుంది. వాళ్ళ పేపర్ తప్ప వేరే పేపర్ ఏదైనా రాసిందా? ఇప్పుడు రాశారు, అంటే ఈనాడు కాదు, మిగిలిన పేపర్లు ఉన్నాయి, కొన్ని రాశారు. కొన్నిటిల్లో అంటే వీళ్ళు ఎవరైతే కొంతమంది ఇప్పుడు వాళ్ళను వెరిఫికేషన్ కు పిలిచారు, కొంతమంది డిఎస్సి రాసిన వాళ్ళను వెరిఫికేషన్ పిలిచి సర్టిఫికేట్లు వెరిఫై చేసి మళ్ళీ ఉద్యోగం ఇవ్వకుండా ఆపారు. అట్లాగనే ఈ స్పోర్ట్స్ కోటాలో చాలా మందికి జస్ట్ ఒక లెటర్ ఇచ్చేస్తే ఉద్యోగం వచ్చేసింది. ఇలాంటి కొన్ని ఉన్నాయి. లోతుగా అధ్యయనం చేసినప్పుడు కొన్ని అవకతవకలు జరిగినాయి. ఆ జరిగిన అవకతవకల మేరకే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిమాండ్ చేస్తారు. వాళ్ళకి ఏ ఆధారం లేకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద లోకేష్ రాజీనామా చేయాలని ఉద్యమం చేశారు. అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు అర్జీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగింది. అంటే ఇప్పుడు ఇదేంటంటే మనకు తెలుగు మీడియా ఎట్లా ఉందంటే, ఆ సాంప్రదాయిక అలవాట్లు ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు మన రాష్ట్రం వరకే పరిమితం అవుదాము, మన ఎంపీలు ఆంధ్ర ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారో చూద్దాము, లేకపోతే ఆంధ్ర సంబంధించినటువంటి ఇది ఏం జరుగుతుందో చూద్దాము, దాని వరకే పరిమితం అవుదాము, జాతీయ విషయాలు మనకు పెద్దగా ఎందుకు అనుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని సరిగ్గా పట్టించుకోలేదు తెలుగు మీడియా. అది కూడా ఒక కారణం. టోటల్ గా ఏమైతేనేమి దీన్ని క్యాచ్ చేసుకుందాము, ఈ ఉద్యమాన్ని క్యాచ్ చేసుకుందాము, దీనికి అనుకూలంగా ఉన్న వాళ్ళని మన వైపు తిప్పుకుందాం అనే వాళ్ళలో ఇప్పుడు కొంచెం వైఎస్ఆర్సీపీ కనపడుతుంది. ఈ ప్రభుత్వ కూటమి, ఎన్డీఏ కూటమి కనపట్లా. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆ వేలో ప్రయాణం చేసే విధంగా అడుగులు వేస్తుంది. ఓకే, రాఘవ శర్మ గారు, ఈ ఉద్యమం తర్వాత తెలుగు మీడియాలో ఒక రకమైన ఆత్మ పరిశీలన జరిగినట్టు మీరు భావిస్తున్నారా? లేదండి, అట్లాంటి మీడియా అంటే ఇక్కడ జర్నలిస్టులుగా మనం భావిస్తే జర్నలిస్టులు ఆత్మపరిశీలన చేసుకుంటారు, నిజమే, వాస్తవమే. కానీ వాళ్ళ చేతిలో ఏం లేదు, యాజమాన్యుల డైరెక్షన్ ప్రకారమే పత్రికలు పనిచేస్తున్నాయి అంతే తప్ప వాళ్ళు స్వతంత్రంగా పనిచేసే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయండి. స్వతంత్రంగా ఒక వార్త రాసే పరిస్థితి లేదు పొలిటికల్ గా. లేదా ఇట్లాంటి ఉద్యమాలు ఉన్నప్పుడు మరీను ఇది. ఎందుకంటే ఇప్పుడు
తెలుగు పత్రికలు తీసుకుందాం. ఈ తెలుగు పత్రికలన్నీ కూడా దాని వెనక ఏదో ఒక రాజకీయ పార్టీ ఉంది. వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళ ప్రయోజనాలకు భిన్నంగా ఏ ఒక్క అడుగు కూడా వేయనివ్వరు రిపోర్టర్ని, జర్నలిస్ట్ని, డెస్క్ జర్నలిస్ట్ కానీ, రిపోర్టింగ్ జర్నలిస్ట్ కానీ. మొత్తం వాళ్ళ గ్రిప్ అట్లా ఉందండి, యాజమాన్యాల గ్రిప్. కింద చిన్న వార్త దగ్గర నుంచి బ్యానర్ వార్త వరకు మొత్తం యాజమాన్యాల కనుసూపు సైగల్లోనే జరుగుతున్నాయి మొత్తం పత్రికలు. ఓకే. అంటే అటువంటిప్పుడు వీళ్ళు స్వతంత్రంగా వ్యవహరించలేరు. అంటే ప్రేక్షకులు ఏమి చూడాలనుకుంటున్నారో మీడియా చూపిస్తుందా, లేక మీడియా ఏం చూపిస్తే అదే ప్రేక్షకులు చూస్తున్నారా, లేదా పాఠకులు చదువుతున్నారా? అట్లా తయారైపోయింది. పత్రికల యజమానులు ఏం చూపించాలనుకుంటున్నారో పత్రికలు అవే చూపిస్తున్నాయి. ఎంత మటుకు చూపించాలనుకుంటున్నారో అంత మటుగా చూపించగలుగుతున్నాయి. వీళ్ళకైతే పూర్తి స్వాతంత్రం అయితే లేదండి జర్నలిస్ట్కి. పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికా యజమానుల స్వేచ్ఛగా తయారైపోయింది పూర్తిగా. ఒకప్పుడు కాస్త కాకపోయినా కాస్త అయినా జర్నలిస్ట్కి ఒక సమస్యల గురించి రాయటము, లేకపోతే ఒక ఇట్లాంటి ఇష్యూస్ బయటకు లాగటము ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు అట్లాంటి పూర్తిగా పోయినాయి. వాళ్ళ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేనివి ఏవైనా సరే వాళ్ళు బయట పెడతారు. ఓకే. వాళ్ళ రాజకీయ పార్టీకి ఇబ్బంది కలిగేటట్టుంటే వాటిని ఎట్లా సమర్థించాలో చాలా తెలివితేటలతో సమర్థిస్తూ రాస్తున్నారు. ఇది క్లియర్గా తెలుగు పత్రికలు, అన్ని పత్రికలు అట్లాగే ఉన్నాయి. దాదాపు ప్రధానమైన పత్రికలు అని చెప్తాను. కొన్ని మినహాయించవచ్చు, కొన్ని విచారాంధ్ర లాంటివి, ప్రజాశక్తి లాంటివి కొంత మినహాయించవచ్చు. అట్లాంటివి వాటికి పెద్ద సర్క్యులేషన్ లేదు కనుక వాటి పాఠకులు పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. ప్రధానంగా ఈ వ్యాపార పత్రికల్లోనే పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఈ వ్యాపార పత్రికలన్నీ కూడా వాళ్ళ యజమానుల కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగానే వార్తల్ని మలుస్తున్నాయి. ఆంజనేయులు గారు, ఈ ఉద్యమానికి సంబంధించి జాతీయ అంతర్జాతీయ మీడియా ఇచ్చిన కవరేజ్ కూడా స్థానిక పత్రికలు ఇవ్వలేదనే ఒక విమర్శ ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? నిజమే. ఇప్పుడు ఎందుకంటే ఇది పత్రికల్లో వచ్చిన వార్తలు చాలా తక్కువ. ఈ ఢిల్లీ ఉద్యమానికి సంబంధించి, లేదా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి, ఇది దానికి తోడు ఏంటంటే నీట్ పరీక్ష, దానిలో జరిగిన అవకతవకలు, దానికోసము ఆ కన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయాలా అనే ఒక డిమాండ్ చుట్టూ ఉన్నది. కాబట్టి ఇది ఒక రాజకీయ పార్టీ షేప్ కూడా లేదు అనేది కూడా ఒక కారణమై ఉండొచ్చు. అలాగే వ్యంగ్యంగా చేసినటువంటి ఒక వ్యాఖ్యతో పుట్టుకొచ్చిన పార్టీ, దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఎంత ఉండదు అనేది కూడా, అంటే అనేక అంశాలు దీని చుట్టూ ఉన్నాయి వాటిలో. అయితే దీనికి వచ్చినటువంటి స్పందన, పార్టీ పెట్టినప్పుడు వచ్చిన స్పందన, దానికి లక్షల కోట్ల సంఖ్యలో స్పందన రావడం, అలాగే అతను వచ్చిన తర్వాత పిలిపిస్తే ఢిల్లీకి కూడా పెద్ద సంఖ్యలో జనం అన్ని రాష్ట్రాల నుంచి తరలి వెళ్ళడం, ఆ ఉద్యమం కూడా అంటే చివరకు ఎవరు వైలెన్స్ చేశారు, పోలీసులు వైలెన్స్ చేశారని వీళ్ళు అంటా ఉంటే, కాదు, వాళ్ళు ప్రవోక్ చేస్తేనే వైలెన్స్ జరిగింది అనేటువంటి ప్రచారం చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇందులో ఇంకో పక్కన వాళ్ళు మేము వైలెన్స్ చేయడం లేదు అనేది చెప్పుకునేందుకు విద్యార్థులు ఒక బలమైనటువంటి ప్రయత్నం చేశారు. అంబేద్కర్ బొమ్మలు, లేకుంటే భగత్ సింగ్ బొమ్మలు, మహాత్మా గాంధీ బొమ్మలతో ప్రచారము, నినాదాలు వాళ్ళు అవి పెట్టుకొని వెళ్ళడం అంటేనే తెలుస్తుంది వాళ్ళు మేము హింసకు వ్యతిరేకము, లేకపోతే మేము ఆ పద్ధతులను అనుసరించము, గాంధీయన్ వేలో. అందులో అతను అభిజిత్ ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పాడే, మేము ఎలాంటి వైలెంట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చెయ్యము అనేది ముందుగా చెప్పాడు. కానీ ఇవేమి ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ముందు గ్రహించడం అంటే, ఢిల్లీ దేశ రాజధానిలో జరిగిన అంశాలు అంతర్జాతీయ మీడియాకు సంబంధించినటువంటి విలేకరులు కొంచెం పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళు అక్కడ జరిగిన వాటిని చూసే కోణం వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ పర్స్పెక్టివ్ నుంచి చూడడం మూలంగా కూడా అంతర్జాతీయ మీడియా దీన్ని బాగా ప్రొజెక్ట్ చేసిన తర్వాతనే దాని ఇంపాక్ట్ కిందకు పెర్కులేట్ అయింది. కాబట్టి ఆ తర్వాతనే జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి మీడియా అయినా అంతో ఇంతో రాసిందంటే దాని తర్వాతనే, అంటే మనం వెనకబడిపోతున్నాము అనేటువంటి ఒక భావన. అయితే అప్పటికే సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున, ఏందని చెప్పా, సోషల్ మీడియాలో అనుకూల వ్యతిరేక ప్రచారాలు చాలా బలంగా జరిగినాయి. ఇప్పుడు కూడా వ్యతిరేక ప్రచారం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ఈ ఉద్యమం సరైనటువంటి ఉద్యమం కాదు, లేకుంటే ప్రతి భాషలో కూడా దీని మీద వ్యతిరేక ప్రచారం జరుగుతూ ఉంది. ఇది చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ క్యాంపెయిన్ అనేది అందులో ఏమాత్రం సందేహం లేదు.
దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి అన్ని గ్రూపుల్లో, అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో దాన్ని బలంగా అంటే జనాన్ని నమ్మించే ప్రయత్నం, ఈ పిల్లలు చేసింది సరైంది కాదు, దీని వెనక ఏదో విదేశీ శక్తులు ఉన్నాయి, వాళ్ళ ప్రయోజనాల కోసం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రయోజనాలు ఏమిటో చెప్పగలిగి ఉండాలి. ఇది విద్యార్థులకు సంబంధించింది, ఉద్యోగాలకు సంబంధించింది, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశం. ఇందులో మరి విదేశీ శక్తులకు ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తాయో ఆ చెప్పగలిగే వాళ్ళు ఎక్కడా చెప్పకుండా ఊరికే ఓ బంగ్లాదేశీ ఉన్నాడు, ఒక పాకిస్తానీ ఉన్నాడు, ఒక ఇతర అదర్ నేషనల్స్ ఉన్నారు, లేకుంటే అమెరికా నుంచి ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చారు అనే రకమైనటువంటి ప్రచారం చేయడము అంటేనే ఇందులో వాళ్ళ పర్స్పెక్టివ్ ని మాత్రమే ప్రొజెక్ట్ చేయడం ద్వారా జనాలకు అబద్ధాలు ప్రచారం చేద్దాం అనేటువంటి ప్రచారం బలంగా జరుగుతుంది. ఇది సరైంది కాదు. మీడియా కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం సమాచారం ఇచ్చే డ్యూటీలో ఉన్న వాళ్ళము దాన్ని ఇవ్వడం లేదు. మనం అవసరమైంది మనకు అవసరం అంటే మనం ఏం చెప్పదలుచుకున్నామో అది మాత్రమే చెప్పడం అనేది సమాచారం కాదు. అది మన బాధ్యత కూడా కాదు. మన బాధ్యత నుంచి మనం పక్కకు తప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ జర్నలిస్టులుగా మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇది జర్నలిస్టులు చేయగలిగేది కాదు. ఇందాక రాఘవ శర్మ గారు చెప్పారు, జర్నలిస్టు పరిమితి సంఖ్య అంటే యాక్టివిటీ ఎంత పరిమితం అయిపోయిందంటే, ఇదివరకు ఎవరైనా ఒక అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ వార్త రాస్తే పోర్టర్ పని చేస్తావు ఎందుకు, రిపోర్టర్ పని చేయి అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అందరూ పోర్టర్లే అయిపోయినటువంటి పరిస్థితి. ఆ పోర్టర్ కూడా కాదు, పోస్ట్ మ్యాన్. ఇది రాజకీయ పార్టీ నుంచి వస్తే వాళ్ళు చెప్పింది క్యారీ చేయడము, లేకుంటే యాజమాన్యం కూడా కాదు, నేరుగా రాజకీయ పార్టీలే వాళ్లకు కావలసిన సమాచారం ఇస్తే దాన్ని క్యారీ చేసేటువంటి పరిస్థితి ఇవాళ మీడియాలో కనిపిస్తా ఉంది. ఆ వైఖరి విడనాడకపోతే మనం ఇంకా ఇబ్బందులు కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పడే ఇబ్బందులు జర్నలిస్టులు యజమానులు కాదు ఇక్కడ పడేది. ఇబ్బందులు పడేది క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి జర్నలిస్టులు. ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలనేది జర్నలిస్టు ఆలోచించాలా. జర్నలిస్టు సంఘంగా మేము కూడా ఆలోచిస్తాము. ఆలోచన ఒకటే కాదు, దీనికి ఎలాంటి ఆచరణ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు గతంలో జర్నలిస్టు ఉద్యమంలో పనిచేసిన పెద్దలు గతంలో అనేక ప్రయత్నాలు చేశారు. ఇండిపెండెంట్ మీడియా ఉండాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ మీడియా ఒకటి ఉండాలా అనేటువంటి ప్రయత్నం చేశారు, కానీ అది సఫలీకృతం కాలేదు. కానీ ఇప్పుడైనా అలాంటి ఆలోచన ఎక్కడైనా ఒక దగ్గర మొదలైతే ఏమన్నా కొంచెం రూపకల్పన చేయడానికి తగినటువంటి అవకాశం ఉంటుందేమో చూడాలి. ఓకే, రాఘవ శర్మ గారు, ఫైనల్ గా ఒక్కటి చెప్పండి. ఈ ఉద్యమానికి సంబంధించి లేదా మీడియా మార్చుకోవాల్సిన ఒక 2-3 సూచనలు చేయండి. అంటే మీడియా ఈ రోజుకి ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకోవట్లేదండి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పత్రికల ధోరణిలో మార్పులు వచ్చాయి. ఎక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చిందంటే, గుజరాత్ అల్లర్లు మొదలైనప్పుడు మీడియా స్వేచ్ఛగా ఉంది. ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు ప్రపంచానికి చూపించగలిగింది. దాంతో ప్రధానమంత్రి అయ్యాక మోడీ గారు ఈ మీడియా ఇంత స్వేచ్ఛగా ఉన్నట్టయితే మన పరిపాలన సాగించడం కష్టం, దీన్ని కంట్రోల్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎక్కడైతే ఆందోళన జరుగుతుందో అక్కడ ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ చేయటం మొదలెట్టాడు. ఇంటర్నెట్ ఆఫ్ చేసేస్తాడు. కాశ్మీర్లో జరిగిన, ఢిల్లీలో జరిగిన, ఉత్తరప్రదేశ్లో జరిగిన ముందర ఇంటర్నెట్ ఆఫ్ చేస్తాడు. సమాచారాన్ని నొక్కి పెట్టే పద్ధతి మొదలైంది. అది ఎక్కడి వరకు దారితీసిందంటే, పత్రికల్ని వాళ్ళ వ్యాపారాల దాడిపైన దాడులు చేసి వాళ్ళు గుప్పెట్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఎన్డీటీవీని చూసాం, ప్రణయ్ రాయ్ ఎంత గొప్ప జర్నలిస్ట్ అండి, దాన్ని వదులుకొని వెళ్ళేటట్టు చేశారు కదా. దాదాపు అది ఒక ఉదాహరణ మాత్రమే. దాదాపు ప్రధానమైన స్వతంత్రంగా వ్యవహరించే ప్రతి పత్రికని, ప్రతి ఛానల్ని దెబ్బతీశారు. వాళ్ళు దెబ్బతీసి తమకు అనుకూలంగా యాజమాన్యాలు తయారయ్యేటట్టుగా మార్చుకున్నారు. అట్లా లేకపోతే దాన్ని మూతేసుకోవాల్సింది. న్యూస్ క్లిక్ ఏమైందండి? ఎన్నాళ్ళకి అతను నిర్దోషం బయటకు వచ్చాడు. పాపం ప్రబీర్ పురకాయస్తా వైర్ పైన ఎన్నిసార్లు దాడులు చేశారు వాళ్ళు. ఇది దుర్మార్గం కదండి. అంటే ఇట్లా భయపెడుతూ వచ్చి ఏం చేయగలుగుతుంది మీడియా మాత్రం చెప్పండి? దాడులు చేస్తుంటే యాజమాన్యాలు వాళ్ళు వ్యాపారం కోసం పెట్టుకున్నప్పుడు వాళ్ళు వ్యాపారం సాగనప్పుడు, కనీసంగా న్యాయబద్ధంగా కూడా సాగనప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగానే వార్తలు ప్రసారం చేయక తప్పదు. ఓకే, ఇది ఇవాటి మన చర్చ. నిజంగా ఈరోజు మనం ఒక ఉద్యమం గురించే కాదు మాట్లాడింది, జర్నలిజం గురించి మాట్లాడాం, అలానే మీడియా బాధ్యత గురించి కూడా మాట్లాడాం.
ఒక ఉద్యమం విజయవంతమైందా విఫలమైందా అనేది కాలం నిర్ణయిస్తుంది. అలానే ఇప్పటికైతే ఈ సిజేపీ ఉద్యమం అది తాత్కాలిక విజయమైన ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించగలిగిన దశకు వచ్చింది. సో అందువల్ల జర్నలిజం లేదా కొన్ని మీడియా పత్రికలు తమ గుప్పెట్లో పెట్టుకొని సత్యాన్ని కప్పిపుచ్చినంత మాత్రాన శ్రీశ్రీ చెప్పినట్టు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ అయితే ఆపలేమనేది దీంతో అర్థమైంది. సో మీరు చెప్పిన సూచనలు సలహాలను కూడా ఈ తెలుగు మీడియా పాటించాలని, అలానే ప్రజలకి అంటే ఎవరైతే బడుగు బడగైన వర్గాలు లేదా అణగారిన వర్గాలకు గొంతుగా నిలవాలని కోరుకుంటూ ఈ చర్చని ఇంతలో ముగిస్తున్నాం. ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.